గ్రహిస్తున్నప్పటికీ ప్రభుని ఆరాధించే విషయాల్లో మాత్రం వారు లోపించబడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తన మార్గంలో నడవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది కావాలి. ఎందుకనంటే దేవుడు ఈ లోకానికి అనుగ్రహించింది రక్షణార్థమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ లోకానికి వచ్చింది ఆయన రక్షణార్థమైన జ్ఞానాన్ని ఈ భూమి మీద ప్రజలకు అనుగ్రహించడానికి. ఆ రోజు ఆదాము అవ్వ వారు లోక సంబంధమైన అపవాది సంబంధమైన వారు తుచ్చమైన లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుని ఒక మహిమను విడిచి భూమి మీదకి వచ్చేసారు. ఈ రోజు ప్రభువైన యేసు తన మహిమను తగ్గించుకుని ఈ రోజు భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి అంటే మనము రక్షణార్థమైన జ్ఞానాన్ని పొందుకొని మన శైలిలో మన జీవితాన్ని ఎలాగ సమర్థవంతంగా నిర్వహించాలో మనం తెలుసుకొని మన ఆధ్యాత్మిక స్థితి భౌతికమైనది కాదు అని మనం తెలుసుకోగలిగితేనే మనకంటూ మిగిలి ఉన్న మరొక జీవితంలోనికి మనము ప్రవేశిస్తాం. ఈ భక్తి జీవితం అనేది మనకి కావలసినటువంటి వసతులను అనుకూలపరచుకోవడానికో లేదా మనకి ఏదో ఆశించింది కావలసింది పొందుకోవడానికో చేసేది కాదు. ఎందుకనంటే దేవుడు తోడై ఉండగా మానవుడికి కావలసిన సమస్తము కూడా అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వలోకాన్ని ప్రభు ఆశీర్వదించాడు. సర్వలోకాన్ని ఆశీర్వదించాడు అనడానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టే ఈ లోకముకు ఏది అనుగ్రహించబడుతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ లోకమును దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే సమస్త ప్రాణకోటి ఈ రోజు ఈ భూమి మీద నిలిచి ఉన్నదంటే అదే దేవుని యొక్క కృప. ఈ భూమి తిరగడానికి ఎటువంటి ఇంధనం ఖర్చు అవసరం. ఈ గాలి మనం పీలుస్తున్నాం, దీన్ని ఎవరైనా ఒకరు నియంత్రిస్తున్నారంటే లేదు. దేవుడు నిర్మాణ వ్యవస్థలో అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. దృశ్యమైన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ అదృశ్యమైన దేవుని శక్తి పనిచేస్తుంది అనడానికి ఒక మనిషి తన ఉనికిలో తెలుసుకోగలిగితే చాలా అద్భుతమైన ఒక అనుభవాన్ని పొందుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను గారి గురించి ఆ యొక్క వ్యక్తిని ఇక్కడ నోట్ చేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంలో మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మరొకసారి ఆ వాక్యాన్ని చదువుదామండి. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై బాప్తిస్మమిచ్చు యోహాను గారి కోసము ఈ లేఖన భాగం రాయబడి ఉన్నది. దేవుడి లోకానికి ఎందుకు వస్తున్నాడు అంటే ప్రజలకు రక్షణ మార్గం అనేది ఒకటి ఉంది, ప్రజలకు విమోచన మార్గం అనేది ఒకటి ఉంది, ప్రజలు కృపాసత్య సంపూర్ణతలోనికి నడవలసిన మార్గం ఒకటి ఉంది, సమాధానకరంగా నడవలసిన మార్గం ఒకటి ఉంది. ఆయన రావడానికి మార్గము నీవు సరళపరుస్తావు అంటున్నాడు. బాప్తిస్మమిచ్చిన యోహాను గారి తల్లి ఒకరైతే సంసోను తల్లి ఒకరు. సంసోను తల్లి దేవునికి సమర్పించుకుంది. ఏమనంటే నా బిడ్డను నీకు సమర్పిస్తున్నాను ప్రభు, వాడు తల వెంట్రుకలో ఒక తల వెంట్రుక కూడా నేను ముట్టుకోను, అంతా కూడా నీకే సమర్పణ. బాప్తిస్మమిచ్చు యోహాను గారి తల్లి కూడా దేవుడి ప్రణాళికని తెలుసుకుంది. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను గారి తల్లి బాధ్యతను గుర్తించి అరణ్యములో వదిలేసింది. అదే సంసోను తల్లి ఏం చేసిందంటే ప్రేమతో ప్రభుకి ఇచ్చింది కానీ తనే ప్రేమిస్తూ వాడిని తుచ్చమైన ఆలోచనల వైపు నడిపించింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మనము దేవుని జ్ఞాన సంబంధంగా ఏదైతే మన జీవితంలో ఒడంబడిక చేసుకున్నామో, దేన్నైతే స్థిరపరుచుకుంటున్నామో, ఏ విషయంలోనైతే మన ఆధ్యాత్మిక స్థితిని నిలబెట్టుకోవాలనుకుంటున్నామో దేవుని గౌరవ విషయంలో మనం దేని దగ్గర రాజీ పడకూడదు. దేవుణ్ణి ఒక అత్యున్నత స్థితిలో నిలబెట్టడం కోసం మనం తగ్గిపోయినా పర్వాలేదు, మనం ఓడిపోయినా పర్వాలేదు, మన కన్నీళ్లు విడిచినా పర్వాలేదు, మన వ్యాధితో బాధపడినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి హెచ్చించడానికి దేవుడు మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు. మనం ఒక ఆప్షన్ ఎంచుకుంటే అది సెట్ అవుతుంది, కానీ ఆయన కొరకు మనం ఏదైనా చేయగలిగి ఉండాలి. ఇక్కడ
వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి కోసం ఈ మాట మాట్లాడుతూ, ఆయన త్రోవ సరళం చేయడానికి ఏ మార్గం అంటే ప్రజలందరికీ ఒక రక్షణార్థమైన మార్గం ఒకటి తెరవబడి ఉంది. ఈరోజు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటే ప్రజలందరూ మేము మతం తీసుకున్నామండి. ఏం తీసుకున్నారు వాళ్ళు? మతం తీసుకున్నారు, లేదా మతం పుచ్చుకున్నారు, ఇంకా వివిధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సరే, ఇంకా కొంత తెలివైన వాళ్ళు ఏమంటారంటే మేము ఒక మంచి మార్గంలో నడుస్తున్నాం అంటారు. ఇంకా జ్ఞానులు ఏమంటారంటే మేము వెళ్ళే దగ్గరికి మీరు రారు, ఎందుకంటే మీరు చాలా తక్కువ రేంజ్ లో భర్తీ చేస్తున్నారంట. ఇంకా అంటే డినామినేషన్ల సిద్ధాంతాల శైలిలో ఈరోజు బోధలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే దేవుని మార్గం ఒక వ్యక్తికి స్పష్టంగా తెలియచేసేది ఏంటంటే ముందు మీకు బుర్ర లేదు అంటుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనకు ఒక జ్ఞాన సంబంధమైన మార్గాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ప్రభు మార్గంలో ఏముంది? జ్ఞానం ఉంది. అందుకే జ్ఞానులకి సైతం ఆయన ఏం చేశాడు? ఆలోచన కలిగించాడు. జ్ఞానులు సైతం ప్రభు యొద్దకి. ఇక్కడ మనం గమనించగలిగితే నేటి భక్తి జీవితంలో లోపిస్తుంది ఏమిటి అంటే జ్ఞానం. నేటి భక్తి జీవితంలో నిర్లక్ష్యం, నిర్జీవత, బలహీనతలు, భౌతికమైన ఆచార సంబంధమైన అలవాటులతో ఈరోజు భక్తి చేస్తున్నారు. కాబట్టి దేవుడు నామం అవమానపరచబడుతుంది. గౌరవించబడటం పక్కన పెట్టేసేయండి, హెచ్చించబడటం పక్కన పెట్టేసేయండి. నీ పట్ల దేవుడి నామం అవమానపరచబడటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు. అది చాలా ప్రమాదకరం. పరిశుద్ధాత్మను తొక్కపడితే ఇహమందు మరలా మీరు చెప్పాలి. తర్వాత చెప్పండి, అందరూ చెప్పండి. క్షమాపణ. మనందరం కూడా దేవుని వాక్యాన్ని పెదవులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది జ్ఞాన సంబంధమైనది ఎక్కడి నుంచి వస్తుంది? అంతరంగంలో నుంచి, అది ఆలోచనల్లో నుంచి ఏం జరుగుతుంది? అది బయటికి వస్తుంది. కాబట్టి ఈరోజు సర్వలోకానికి ప్రభు ఈరోజు చెప్తున్నటువంటి మాట, ఏ రోజు ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు నుంచి ఆయన మనందరినీ ప్రభు దగ్గర చేర్చేంత వరకు ఆయన ప్రయాసం అంతా ఏంటో తెలుసా? ఒక జ్ఞాన సంబంధమైన మార్గంలో నేను నడిపిస్తున్నాను సుమి. ఏమనండి నాకేమి తెలియదండి అంటే కుదరదు. ఇది ఏ మార్గము? ఇది జ్ఞాన సంబంధమైన మార్గం. ఏమోనండి నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదండి, ఏమోనండి నాకు ఎలా ఆరాధన చేయాలో తెలియదండి, ఏమోనండి. ఇప్పుడు మనం హ్యాపీ క్రిస్మస్ అంటే ఏమనాలి? నేను చెప్తే మీరు చెప్పాలి, మీరు చెప్తే నేను చెప్పాలి. అంటే ఎప్పటి వరకు? ఈ ప్రార్థన అయిపోయే వరకు. మళ్ళా రేపు ప్రార్థన అడితే మళ్ళీ అక్కడ చెప్పాలి, మళ్ళీ అక్కడ ప్రార్థన అడితే అది చెప్పాలి. జీవితాంతకాలం అవసరం లేదు. ఎప్పుడు? డిసెంబర్ నెల అంతా ఇదే ఊత పదం అనమాట. ఒకరు ప్రార్థన చేస్తారు, తండ్రి ప్రభా స్తోత్రం, నాయన తండ్రి ప్రభా స్తోత్రం, ప్రార్థన ప్రభావాలను దీవించండి స్తోత్రం, ప్రభావాలను కాపాడండి స్తోత్రం. అంటే అడిగి ఏంటది? అంటే మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎల్లప్పుడూ మన తలంపులలో నింపుకుంటూ ఆరాధించాలి. మీరు ఉత్సాహపరుదులై ఉండాలి తప్ప కూడా ప్రోత్సహిస్తే పలికేవారుగా ఉండకూడదు. ఎల్లప్పుడూ ప్రభునామాన్ని ఘనపరిచేటప్పుడు మన జ్ఞానంతో భక్తి చేయాలి. ఒకరు నడిపించేది తోపుడు బండ్లు ఉంటాయి. ఏమమ్ముతారు అందులో? తోపుడు బండ్లు, తోపుడు బండ్లు, బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు అమ్ముతారు, గాజులు అమ్ముతారు, ఇంకా రకరకాలు అమ్ముతారు. అవి ఏం చేస్తే తోసుకుని వెళ్ళేంత వరకునే వెళతాయి, మళ్ళీ అక్కడ ఆగిపోతాయి. మీ భక్తి జీవితం తోపుడు బండ్లలో ఉండే సెట్ అవ్వదు. ఎవడొకడు తోసి అక్కడ ఎడేసేయడానికి తండ్రి ప్రభు స్తోత్రం తండ్రి అంటే కుదరదు. ఈ ఉపదేశం విన్నంత వరకు అంటే కుదరదు. లేదా ఎక్కడైనా ఏమన్నా ఉపదేశం విన్నప్పుడు కుదరదు. ఓ దేవుణ్ణి ఎలా చూడాలంట. ఎన్ని రోజులు ఈ భక్తి జీవితం ఆయన లెక్కల్లోకి రానే
చాలా మంది తోపుడు పండులా చేస్తున్నారు భక్తి చేసి. అమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నావా? చేసుకుంటానండి అంతే అయిపోయింది. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందండి. మర్చిపోలేదండి మిమ్మల్ని. అంటే మనం ఎప్పుడు ఇది అంటే గుర్తుపెట్టుకోవాలని కాదు, కానీ మీ వ్యక్తిగత జీవితంలో అమ్మ ప్రార్థన చేసుకుంటున్నానండి. మన స్థాయి ఒక స్థాయి రేంజ్ లో రావాలి. ఎవరికి చెప్తున్నావు లెక్క? దేవునికి చెప్తాను. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత వెంటనే ఎవరు వచ్చారు చెప్పండి? గొల్లలు, ఇంకా జ్ఞానులు, ఇంకా జ్ఞానం బాబా అని చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు. నెక్స్ట్ ఏం చెప్పారు? అది ఇక్కడది కాదండి, చెప్పాలి. ఏం చెప్పారు? దూతలు ఏం చెప్పారు? బైబిల్లో చూడకండి, అది ఇప్పుడుది కాదు, అదే పుట్టక ముందు గొడవ. చూసారా? రక్షణ మార్గంలో ఉన్నారు కానీ జ్ఞానం లేదు. రక్షకుడు పుట్టాడు అని వచ్చి చెప్పాలి. దూతలు వచ్చి ఏం చెప్పాయి? ఎప్పుడు పుట్టేశాక? అది పుట్టకముందా? యేసు ప్రభు సశరీరుడిగా భూమి మీద మనం మాంస సంబంధమైన పిల్లలం కనుక మహిమను తగ్గించుకుని ఆయన కూడా మానవ రూపాన్ని ధరించుకుని పుట్టిన వెంటనే యేసు ప్రభు గారి దగ్గరికి దూతలు వచ్చినాయి. ఆ దూతలు ఏం చెప్పారు? హ్యాపీ క్రిస్మస్ అంటే ఒకటి వచ్చింది, కానీ ఆ ఏం చెప్పారో తెలియదు మీకు. అది జ్ఞానం అనేది ఒకరు నడిపిస్తే కాదు, మన జీవితంలో నరనరాల్లో ఉండాలి. మనం జీవిస్తూ మనం ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన వాడు. తన మహిమను ఎవరికి చెందితే వాడికి ఇచ్చేవాడు కానీ కాదు. వాక్యం చదువుతున్నాడు, మన పౌరుషం రావాలి, పక్కోడు తడుతున్నప్పుడు కాదు. ఏం చెప్పాడు? ఈయన సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద దేవునికి ఇష్టమైన ప్రజలకు సమాధానం కలుగుతుంది. ఆమేన్. అయి చెప్పే ఏమని చెప్పాయి? ఈయన దేవుని కుమారుడు, భూమి మీద దేవునికి ఇష్టమైన ప్రజలకు సమాధానం కలుగుతుంది. ఎవరికి ఇష్టమైన ప్రజలు? భూమి అంతటికి సమాధానం కలుగుతుందని ఉందా? దేవునికి ఇష్టమైన ప్రజలు. ప్రభా, నేను నీకు ఇష్టంగా ఉన్నానా? గుండె మీద చేసుకుని చెప్పగలుగుతున్నామా? చెప్పగలిగినాడే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడం అంటే, క్రిస్మస్ అంటే అది. అర్థమైందా? ఈ స్థాయి ప్రేమ ఆయన కోరుకుంటున్నాడు. ఈ స్థాయి ఆరాటం మనలోంచి కోరుకుంటున్నాడు. భక్తుల జీవితాలన్నీ పరిగెడుతూ జరిగినాయి. కూర్చుని నీరసం వచ్చింది ప్రభా, ప్రార్థన చేసుకున్నామంటే అలిసిపోయాను ప్రభా, ఇంక నాకు సమయమే లేదు ప్రభా, పడుకుని నేను ఇంక లేదు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు కష్టపడిన ప్రభు సన్నిధిని విడవలేదు. దానియేలుకి ఏమొచ్చిందట? ఒక శాసనమే వచ్చింది. రానున్న రోజుల్లో క్రైస్తవ్యంలో బ్రతకడానికి దారులు అన్ని, అంటే ఒక నీతిగా బ్రతకడానికి దారులుండవు. ఒక నిజాయితీగా ఒక స్టాండర్డ్ లో మనం జీవించడానికి దారులు లేనప్పుడు మనం ఎవరి మీద ఆధారపడి బ్రతకాలి? మరి బ్రతకడం ఆధారపడడం నేర్చుకోకపోతే, ఇప్పుడు స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ చేస్తారు. ఎందుకని? ఏదో ఒక రోజు వాడికి ఏం చేయాలి? ప్రాక్టికల్స్ తర్వాత ఏముంటాయి? రియాలిటీలో వాళ్ళు ప్రవేశించాలి. ఇప్పుడు జీవితకాలం అంతా ప్రాక్టికల్
చేస్తానంటే ఎప్పుడు ఇంక భక్తిలో మనం ప్రయోగించేది? ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవునికి ఇష్టమైన ప్రజలకు సమాధానం కలుగును గాక. ఇప్పుడు దేవునికి ఇష్టమైన ప్రజలుగా మారి మనం సమాధానం పొందుకోవాలంటే ముందు ఈ భూమి మీదకి ఆయన చూపించిన రక్షణార్థమైన మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఆ జ్ఞాన సంబంధమైన మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఈ రోజు నువ్వు దుడితే పక్కలు దుడితే నువ్వు దుడేస్తున్నావా? అయిపోయింది, ఇంకా జ్ఞానం ఎక్కడ అయిపోయింది. రక్షణాత్మకమైన జ్ఞానం ఏంటనేది అపోస్తుడైన పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు. ఈ రక్షణాత్మకమైన మార్గం ఏమిటి అంటే, ఈ జ్ఞాన సంబంధమైన మార్గాన్ని భూమి మీదకి తీసుకురావడం కోసమే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన జ్ఞాన సంబంధమైన ఒక మార్గాన్ని భూమి మీదకి తీసుకురావడానికి గల కారణం ఏమిటి అనేది అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు. చూద్దామండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆల్రెడీ మనం ఏం చేస్తాం, ఇంట్లోంచి నీరు ఇంట్లోంచి బయటికి పెట్టేసాం. ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడంటే ఈ వాటర్ పైప్ని ఏం చేశాడు, మార్చాడు అనమాట. ఎందుకని, మునుపు వాళ్ళు ఏం చేశారు అంటే వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గాలు ఎంచుకొని వారు దేవునికి విరోధంగా మారిపోయారు. ఇప్పుడు ఆయన నడిపిస్తున్నటువంటి మార్గము, ఆయన నడిపించబోతున్న మార్గంలో ఏమీ ఉన్నది అంటే అంటే ఒక త్రోవ నుంచి మరొక త్రోవలోనికి వెళ్ళడం. వెళ్ళిపోతే సరిపోతుందా? సరిపోదు. ఆ మార్గంలో మనం ఏమి గ్రహిస్తున్నాం, ఆ మార్గంలో మనం ఏం పొందుకుంటున్నాం. ఒక వస్తువు ఉపయోగకరమైనప్పుడే, అది ఉపయోగకరమని మనకు తెలిసినప్పుడే దాన్ని ఎలా వాడాలో మనం తెలుసుకుంటాం. మనందరికీ ఒక మిషన్ చాలా ఫ్రీగా చాలా చక్కగా యూజ్ చేసే మిషన్ ఏంటంటే ఈ బ్రెయిన్ అనే ఒక యంత్రం. ఈ యంత్రాన్ని జీవిత కాలంలో ఏదో రీతిగా వాడేసాడు ఒక మనిషి. చివరికి ఏమవుతుంది చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు మీ బ్రెయిన్ బాగుందో చెప్తాను. ఇప్పుడు చెప్పాలి, ఏమైంది అడిగి చివరిలో? ఇచ్చాడయ్యాడా? అది స్క్రూ లూజ్ అయ్యింది అంటారా అనరా? అంటే ఏమైంది, బ్రెయిన్లో పాటలు అయిపోయినాయి, కంట్రోల్ లేకుండా అదుపు లేకుండా ఏమైనా పరిమితులను మించి అవి ప్రయాణించేస్తా ఉన్నాయి అన్నమాట. అంటే దీని మీద తీవ్రమైన ఒత్తిడి పెంచాడు ఒక మానవుడు. ఈ ఒత్తిడి నుంచి బయటికి తీస్తేనే మనం ఎప్పుడు ప్రభుని అలా చూడగలుగుతామంటే, ఆయన ఏమన్నాడు, ప్రభువా నాకు అస్సలేం బాగాలేదు ప్రభువా, అశాంతిగా ఉంది ప్రభువా, కూర్చోలేకపోతున్నాను ప్రభా, నుంచోలేకపోతున్నాను ప్రభా, ఏమి చేయలేకపోతున్నాను ప్రభా అని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, బిడ్డ నేను నా శాంతిని నీకు ఇచ్చాను అని ఏమన్నాడు, లోకంలోకి వచ్చి నా శాంతిని నీకు ఇచ్చాను అన్న వాక్యాలతో మాట్లాడాడు. అవునాడేంది ప్రభా, నీ శాంతి ఇచ్చావో ఏమి ఇచ్చావో నాకు అంత అనవసరం, కానీ నాకు మాత్రం మనసు ఏమి వాళ్ళది. మళ్ళా అంటాడు ఆయన, బిడ్డ నా శాంతిని నీకు ఇచ్చాను, ఊరుకు నీ శాంతి నాకెందుకు. ఇది ఎలా ఉంది, ఆయనేమో నా శాంతిని ఇచ్చాను నా శాంతిని ఇచ్చా అంటే నా మనశ్శాంతి బాగోలేదు, నా మనశ్శాంతి బాగోలేదు అంటే ఇప్పుడు మధ్యలో ఏం లేదు, కమ్యూనికేషన్లో ఆలోచన జ్ఞానం లోపించింది. జ్ఞానం లేకపోతే ఇలా ఉంటాయి.
చేసే భక్తి ఎలా ఉంటుంది? కాబట్టి ప్రియులారా, మన దుష్టత్వం మళ్లించబడాలి. మన పాప సంబంధమైన ప్రతి క్రియల నుంచి విడిపించబడి సరైన భక్తి చేయాలి. ఆయన చేతిలో ఏముందట? దాన్ని ఏమన్నది? ఒక మెనే ఏముంది ఆయన చేతిలో? టెకేలు ఉంది. ఆయన చూసినప్పుడు నేను చూసే సిస్టర్ గారు కొంచెం ఒక కుదురుతుంది, నాన్నగారి దగ్గర చూసేయండి అంటే కుదరదు. అక్కడ అది ఎవరి చేతిలో ఉంటది? మనం చేసే భక్తి జీవితం దేవుని చేతిలో నేను తుయ్యబడతానని మర్చిపోకూడదు. ఇది జ్ఞానం. మనం ఎప్పుడు ఉనికిలో ఉండడం అంటే ఏంటి? స్పృహలో ఉండడం అంటే ఏంటి? స్పర్శ తెలియడం అంటే ఏంటి? ఏమండి, నా చెయ్యి అసలు తిమ్మురు ఎక్కేస్తుందంటే వెళ్ళండి పెనత కూర్చేస్తాడు డాక్టర్ గారు. ఏమని? అమ్మ స్పర్శ అని తెలుస్తుందా నీకు అంటాడు. తెలుస్తుందండి. అయ్యో తెలియకపోతే చాలా ప్రమాదం అమ్మ, చేయి తీసేవాళ్ళు వస్తా అంటాడు. అవునా? ఇప్పుడు మన భక్తి జీవితంలో స్పర్శ గుర్తించట్లేదు అంటే, వాక్యానికి స్పందించట్లేదు అంటే, వాక్యానికి లోబడట్లేదు అంటే మనం ఇంకా ఎక్కడో వెనకబడిన వారుగా ఉన్నాం. ఆచారాల సంబంధమైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టాలి. అలవాటులతో సంబంధించిన భక్తి జీవితం పెట్టాలి. ఈ క్షణం క్రీస్తును ఆరాధిస్తున్న హ్యాపీ క్రిస్మస్ అనే పదంలో ఎంత ఆనందం ఉందో, నీ ప్రతి జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు మళ్ళా ప్రభు కృపాసనం చేరేంత వరకు ఆ సంతోషాన్ని అనుభవించగలిగే స్థాయిలో ఉండాలి. అది నిజంగా సంతోషంగా క్రీస్తుని ఆరాధించడం. బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. ఇవన్నీ రావాలని చెప్పట్లా. భూమి మీద పుట్టిన సగటు ప్రతి మనిషికి కూడా కష్టం, బాధ, సమస్య ఎన్ని సహజం. అపోస్తులైన పౌలు గారు వారు భయంకరమైన కష్టాలు పడి 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 ప్రభుని ఉన్నతమైన స్థితిలో ఇచ్చారు. ఆయన చివరికి ఏమన్నాడు తెలుసా? ఆయన స్టేట్మెంట్ లో, నాకు ఇచ్చిన కృప నేను వ్యర్థం చేసుకోలేదు. ఎన్ని ప్రయాసాలు పడినప్పటికీ, ఎన్ని తలకిందులుగా ప్రయత్నాలు చేసేటప్పటికీ చివరికి నేను చక్కగా సమర్థవంతంగా ముగించాను. మన జీవితం దేవుడిచ్చిన అద్భుతమైన గిఫ్ట్. మన కుటుంబం, మన జీవితాలు అన్ని కూడా దేవుడు. ఈ ఆయుష్ దేవుడు ఇచ్చాడంటే, ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడంటే దేవుడికి ఏదో ఒక ప్రణాళిక ఉంది. కానీ ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకుంటారు. ఆ క్రిస్మస్ అనే దాంట్లో క్రీస్తును ఆరాధించడం అనే స్థాయిని మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే దేవుడు కోరుకుంటున్న సంతోషంలో ఏమీ లేదు. ఈరోజు దేవుడు ఆశిస్తుంది, అనుకుంటుంది, దేవా నువ్వు నీకేం కావాలి అంటే ఆయన కోరేది ఏంటో తెలుసా? విరిగి నలిగిన నీ హృదయమే కావాలి అన్నాడు. ఇప్పుడు క్రిస్మస్ చేసుకుందామని మిమ్మల్ని ఏడమన్నాను అనుకో, ఎలా ఉంటది? ఇది ఏంటంటే క్రిస్మస్ అంటే కేకు, క్యాండిల్స్, ఇదేంటంటే మీరు ఏడండి ఏడండి అంటారేంటి అని ఏమంటారా? బాబోయ్ సిస్టర్ గారు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, ఇవిడితో చాలా ప్రమాదంగా ఉంది. ఇంకా అయితే ఇంకా ఇలాంటి వాటికి మనం రాకపోవడం మంచిది అనుకుంటాం. క్రిస్మస్ అంటే విరిగి నలిగిన మన హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరిస్తే ప్రభుని ఆనందపరచడమే క్రిస్మస్. అంటే క్రీస్తుని ఆరాధించడమే దేవునికి ఇష్టం. ఇక్కడ అంటున్నాడు, దేవునికి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాకని. ఎక్కడ చదువుతున్నాం మనం? లూకాసు సువార్తలో మనం చదివిన మన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఇందాక చదవలేదని. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రమని. చూసారా? ఇప్పుడు వీళ్ళు దేవునికి స్తోత్రం చేశారు. ఎవరు? శరీరధారిగా వచ్చినటువంటి దేవుడిని చూడటానికి పరము నుంచి దిగి వచ్చినటువంటి దేవదూతలు. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని మనం ఆధారం చేసుకోవాలి. మన జీవితకాలం ఇదే. క్రిస్మస్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి చెప్పండి సార్? దేవునికి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఏమన్నాడు ఆయన్ని? నీకు సమాధానం కలిగింది, వెళ్ళిపో అన్నాడు. ఇంకా ఎంతమంది
ఉన్నారు సమాధానం కలిగిన వారు? సమాధానంతో ఎళ్ళు అని చెప్పిన వారు ఎంతమంది ఉన్నారు? సమాధానంతో వెళ్ళు అని చెప్పింది ఎంతమంది చెప్పంటారా? అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరిని? పాపాత్మురాలని స్త్రీ, ఇంకా చాలా మంది స్వస్థపరిచిన వాళ్ళందరినీ కూడా ఎవరు చూడండి, మార్కు సువార్త 5:24. అందుకైన కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది కనుక నువ్వు సమాధానము గలవారవై లెగిచి వెళ్ళిపో. అలాంటి పదాలు ఆయన చాలా మంది దగ్గర అన్నారు. ఇవన్నీ చెప్తే టైం సరిపోదు, కానీ అలాంటి పదాలు ఆయన అన్నారు. అంటే దేవుణ్ణి ప్రేమించి దరిచేరిన వారికి సమాధానమా, దేవుడి దగ్గర ఆశించి దరిచేరిన వారికి సమాధానమా? ఇప్పుడు మీరు చెప్పాలి. మీకు ప్రశ్న, దేవుణ్ణి ప్రేమించి దరిచేరిన వారికి సమాధానమా, దేవుడి దగ్గర ఆశించి దరిచేరిన వారికి సమాధానమా? మరి పాపిష్టాలైన స్త్రీ ఆశించి చేరింది కదండి. అంటే మీరు తప్పు చెప్పేశారు అనుకుంటున్నారా? ఆమె విశ్వాసం పనిచేసింది అక్కడ. విశ్వాసం అనేది నమ్మకం మీద ఆధారపడుతుంది. నమ్మకం అనేది ప్రేమ మీద ఆధారపడుతుంది. ఒక వ్యక్తిని ప్రేమించాడు అంటే విశ్వసిస్తాడు, విశ్వసించాడు అంటే నమ్ముతాడు. 3 కాన్సెప్ట్ అందులో ఉంటుంది. ఎవరో అమ్మాయి ఎవరో అబ్బాయి ఐ లవ్ యూ అంటుంది, అంతే. తర్వాత నమ్ముద్ది, పర్లేదు. తర్వాత నమ్మకం, విశ్వాసం, ఆ తర్వాత వాళ్ళు రోడ్డు పడి తిరుగుతూ ఉంటారు. కాబట్టి దేవుళ్ళో మనం ఉండేవంటి స్థాయి ఆధ్యాత్మిక సంబంధమైన స్థాయి. కాబట్టి మనము లోకములో మనం ఏం చేయబడిన వారమండి చెప్పాలి. మీరు మళ్లించబడిన వారు, ప్రత్యేకించబడిన 2 పదాలు ఒకదానికి మనకి చేస్తాయి. మీకు పోయిన నెల కాకుండా అందుకు పోయిన నెలలో మీరు దేనికోసం ప్రార్థన చేసుకోమని చెప్పాలి. ఇప్పుడు వెరీ గుడ్, అందరికి బాగానే గుర్తుంది. చేసుకున్నారా లేదా? అందుకే మీకు ప్రశ్నలు. ఎందుకంటే పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోతే నేను పశుప్రాయుణ్ణి అన్నాడు. ఎవరు? సొలొమోను జ్ఞాని మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని రాస్తూ ఆ వ్యక్తి ఏం చేశాడు? నేను దేవుడు, పరిశుద్ధ దేవుడు గురించి జ్ఞానం లేని వాడిని, నేను పశువు లాంటి వాడిని, అసహ్యుడిని, ఎందుకు పనికిరాని వంటి వాడిని అన్నాడు. ఎందుకన్నాడట? ఆడికి జ్ఞానం లేక కాదు, అంతకుముందు ఆడు చాలా హీరో అనుకున్నాడు. కానీ దేవుని యొక్క మాట వాడికి తాకగానే అనుకుంటున్నాడు, నేను పరిశుద్ధ దేవునికి జ్ఞానం లేని వాడిని కాబట్టి నేను పశుప్రాయుడిని, నేను చాలా నీచుడిని, అందరికన్నా అసహ్యుడిని అంటున్నాడు. ఈరోజు మనం దేవుని జ్ఞానం లేకపోతే ఈ లోకంలో ఉన్న వారికంట మనము వాళ్ళకన్నా నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళకన్నా నేను బాగా పాడుతున్నాను, ఇవన్నిటికన్నా నేను లోకములో ఉన్న వారికంటను నాలో ఉన్న దేవుణ్ణి నేను జ్ఞానంతో గుర్తిస్తున్నానా లేదా? కొన్ని రోజుల తర్వాత దేవుడు చాలా విషయాలు మంచి కళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఈ మనం మహా అయితే 5 సంవత్సరాలు చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఇంకా మహా అయితే మనం ఎన్ని సంవత్సరాలు సేవ చేయగలం? 15 సంవత్సరాలు. లైఫ్ లేదు ఇంకా. మొత్తం ధర్మ విరోధి తనకు సంబంధించినవన్నిటిని రూపించేసి మనం ధర్మ విరోధి కార్యాలని చెప్పేసి మనం లైవ్లో కూడా మనం దేవుడు మాట్లాడే వీడియో కూడా మనం పెట్టాం. 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో సగటు మనిషి ఏం చెయ్యాలన్నా త్రూ గవర్నమెంట్కి సంబంధించిందే కానీ మన ఇష్టం వచ్చింది చేయడానికి లేదు. ఇప్పుడు చెప్పమంటారా?
మనం ఒక బాప్టిజం తీసుకోవాలంటే, ప్రభు దగ్గర రక్షింపబడాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. కలెక్టర్ ఆఫీస్కి లెటర్ పెడతారు, కలెక్టర్ గారు ఎంక్వైరీ పంపిస్తారు. ఇరుగు పొరుగు ఈమె ఎవరికి ప్రలోభ పెట్టట్లేదు, ఈవిడ ఇంటికి ఎంతైనా వచ్చి రోజు ఈవిడ్ని బలవంతం పెట్టట్లేదు, ఆవిడ విశ్వాసరాలే అని ఇరుగు పొరుగు మనిషి మంచిదైతే అలా చెప్పాలి. అది మనం పాడైపోవాలనుకోదనుకో, లేదంటే ఈవిడ మంచిది కాదు, ఈవిడ 2 రకాల మనిషి, ఈవిడ చెడ్డది అన్నదనుకో, అది రాజుని పోతాడు. ఇక జీవితంలో ఆవిడకి రక్షణ పడదు. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, నేను ప్రభు కొరకు మార్గం సరళం చేస్తున్నాను, రండి అని అరణ్యంలో కేకలు వేస్తా అంటాడు. ఇదే మనకి అనుకూలమైన సమయం. నిజంగా చెప్తున్నాను, మన బిడ్డలకు మన కుటుంబాలకి ఘోరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. రేషన్ కార్డులో రేషన్ ఎలా తీసుకుంటున్నామో, మనకి ఇష్టం వచ్చిన అట్టంటికి వెళ్ళి ఎవరు బాబు ఈ బిల్లలు ఇవ్వండి కుదరదు. ప్రతిదీ త్రూ గవర్నమెంట్ మాత్రమే మనకి ఇస్తుంది. అన్నీ మారిపోతాయి. మన ఇష్టం, మన రాజ్యం కాదు. అంతా అంత్యక్రీస్తు రాజ్యంలోకి మనం వెళ్ళిపోబోతున్నాం. ప్రత్యేకపడిన వారికి ఏం ప్యాకేజ్ ఉంది? అమరావతికి ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. వాళ్ళు ఇవ్వలేదు, చెయ్యలేదు. వాళ్ళు మనకి ఇచ్చారా? దాని మాటే మర్చిపోయారు ప్రజలు. ఎందుకని? అడిగేవారు లేరు కాబట్టి ఇచ్చేవాడు నోరు మూసుకున్నాడు. దానికోసం పొందుకునే వరకు అడిగారు. ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నారా? దానికోసం ఏం చేయట్లే. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నువ్వు ప్రత్యేకపరచదని. మనకు ప్రత్యేకమైన మార్గం, మనకు ప్రత్యేకమైన ప్యాకేజ్, మనకు ప్రత్యేకమైన ఆశీర్వాదం, మనకు ప్రత్యేకమైన వాగ్దానం, అన్నీ ప్రత్యేకమైనవి అయితే ఇంకా లోకంతో మనకు పని ఏంటి? లోకం నుంచి కొంచెం 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 మనం ఏం చేయాలి? వెనక్కి రావాలి. అబ్బే ఇందులో నేను ఉంటానండి, ఇది నాకు తెలిసండి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు అడగకపోయినా మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? అన్నట్లో చేయబడుతున్నాం. దీని మూల్యం ఎప్పుడు చెల్లించాలి? యేసుప్రభు గారు అంటారు, యేసుప్రభు గారి దగ్గర శిష్యులు వస్తారు. వచ్చి, అయ్యా మీరు మంచి విత్తనాలు విత్తేశారు, బాగానే ఉంది, అంతా చాలా అద్భుతంగా పంట మొక్కలు వచ్చినాయి, కానీ అందులో గురుగులు కనిపిస్తున్నాయి. ఏం చేయమంటారు మరి? పీకేమంటారు మమ్మల్ని అన్న అని అడిగారు. అప్పుడు శిష్యులు అన్నారు, అది యేసుప్రభు గారు దేవుడు అన్నాడు, నేను మంచిగా చేశాను, దుష్టుడు వచ్చి వాటిని విత్తాడు. వద్దులు పీకొద్దు, వాటి వల్ల మంచివి డిస్టర్బ్ అయిపోతాయి. వదిలే, కోతకాలం వస్తుంది కదా, చివరికి లెక్క చూసే కాలం వస్తుంది కదా, చివరికి తీర్పు తీర్చే దినం వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసినా చెల్లిపోతుందో అనుకోకండి. చివరి ఏ దినం ఉంది? ఎందుకు భరించాడు అంటే, ఒక మంచి తండ్రికి ఒక 4-5 మంచి కుమారులు ఉన్నారు. 4-5లో ఒకడు తాగుబోతుంది. ఆడు అలపోతుంటే వాడు అన్నాడు, ఒరు బాబు ఈడు ఇలా తాగేస్తుంటే వీళ్ళ నాన్న ఎలా తాగేస్తున్నాడో అనుకున్నాడు ప్రజలు. వీళ్ళ నాన్న కూడా అనుకుంటున్నాడు, రోజు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, అరే బాబు మారాలరా మారాలి, ఇది చనిపోయినా బాగుందేమో అనుకున్నా నాన్న కూడా అనుకుంటున్నాడు మనసులో. కానీ ఆడు బాగానే ఉన్నాడు. ప్రభు ఒకరోజు, ఎందుకయ్యా ఇలాంటి కొడుకుని ఇచ్చావు, ఎందుకయ్యా ఇడుగు నేను పళ్ళకపోతానంటే, వాడు లేకపోతే నువ్వు ప్రార్థనే చెయ్యవుగా, ఒకవేళ ఆయన ఒకవేళ తీసేస్తే నీ ఆధ్యాత్మిక స్థితి ఏమైపోద్ది? ఏం దేవుళ్ళే ఇచ్చిన కొడుకుని అంటారా? ఆడు ఏం చేయడన్నది అనవసరం, కానీ కోల్పోయిన స్థితి ఇడు బతిపోద్ది. కాబట్టి మనలో కొంతమంది దుష్టులు ఉన్నప్పటికీ దేవుడు సహించడానికి గల కారణం. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉంటారు, ఆడితో మాట్లాడలేనంత మూర్ఖుడండి అని అట్టుగా మనం మాట్లాడుతుంటాం. కాబట్టి దేవుడు సడన్ టైం ఇచ్చినప్పుడు మనం మార్పు చెందాలి, మన భక్తి జీవితం జ్ఞానంగా వెళ్ళాలి. అందుకని అంటాడు, తన సేవకులు భూమి మీదకి పంపించి వారి దుష్టత్వం నుంచి మళ్ళించి వారికి ఇచ్చేది ఏంటట? ఆశీర్వాదం. నాన్నగారు, నేను నా దుష్టత్వం నుంచి మళ్ళించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. దుష్టత్వం నుంచి మళ్ళించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. సిస్టర్ గారు కావచ్చు, మనందరం కూడా దుష్టత్వం నుంచి
అంటే నేను యాక్చువల్గా అంటే ఏం చేశారు, అయ్యో దుష్టత్వం అంటే అల్లిపోకూడదు. దుష్టత్వం అంటే ఏంటంటే గతంలో సాతాను ఏం చేసింది అనేది ఇక్కడ వాక్యం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఇది చదువుకొని మనం ముందుకు కొనసాగిద్దాం. కొంచెం సమయం అయిపోతుంది మనకి. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 1 నిమిషం అండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయిస్తున్నారు? మేము కూడా మీ స్వభావము గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. 16వ వచనం కూడా చదవండి. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములందు చూడలేమండి. గతంలో ఏం జరిగింది అంటే ఆయన సర్లే ఎప్పుడు వరకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు తమ తమ మార్గములలో నడిచారు. మరి ఆయన ఇంటికి వచ్చి బాప్తిసం తీసుకున్నాను కానండి, ఇంకా కొంచెం చిన్న తప్పులు చేస్తానండి అంటే కుదరదు. గతంలో ప్రభువులో నువ్వు జన్మించినంత వరకు ఏం చేశావు? నీ మార్గాల్లో నడిచావు. ఇప్పుడు ఏంటి? గతములో ఆయన పుట్టనంత వరకు ప్రజలు ఏమయ్యారు? వారికి కుదరదు. ఆయన నువ్వు ఎరిగిన తర్వాత కుదరదు. మనకు నిజమైన ఆశీర్వాదం ఏమిటి అంటే మన పరిమితుల నుంచి బయటకు వచ్చేస్తేనే నిజమైన ఆశీర్వాదం. ఇక్కడ ఆశీర్వాదానికి 2 మాటలు చెప్తే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ దుష్టత్వం నుంచి మళ్లించబడిన తర్వాత మిమ్మల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తారన్నాడు. 1. 2ది, దేవునికి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక అన్నాడు. 2ది. 1 ఆశీర్వాదం, 2ది సమాధానం. ఈ మనిషి జీవితంలో ఈ 2 తప్ప ఇంకేమైనా కావాలేమో చూడండి. ఇంకేమైనా కావాలా? ఆశీర్వాదము, సమాధానం. ఈ 2 చేయాలంటే మనిషికి ఏం కావాలి? 1 దుష్టత్వం నుంచి మళ్లించబడాలి, 2 దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవించాలి. ఈ 2 విషయాల్లో మనం ఎంతవరకు జీవిస్తున్నాం అనే దానికి కావాల్సింది ఏంటంటే జ్ఞానం. మార్గంలో నడిస్తే కుదరదు. మనం రావులపల్లి మెయిన్ రోడ్లో కానీ, కాకినాడ మెయిన్ రోడ్లో కానీ, ఏదైనా ఒక మెయిన్ రోడ్లోకి వెళ్ళామనుకోండి, మనకు కావాల్సింది కావాలంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాము. ఆ షాప్ ఎక్కడ ఉందో ఎతుకుతాం. ఎందుకని? మనకు కావాల్సిన దాన్ని మనం సంపాదించుకోవడం కోసం. ఈరోజు భక్తి జీవితంలో బయటెట్టుకుని మనం వెళ్ళిపోతే కుదరదు. రాత్రి ప్రార్థన చేసుకుని పొద్దున్న లేచి ఏసయ్య తండ్రి నిన్ను నమ్ముకున్నాను ప్రభు అని కాపాడు ప్రభు అంటే కుదరదు. దానికి ఒక శిక్షణతో కూడిన క్రమశిక్షణ ఉంది. శిక్షణతో కూడిన క్రమశిక్షణ లేకపోతే ఓకే మనం ఆశీర్వదించబడ్డా. ఆశీర్వాదానికి ప్రతిఫలం ఎప్పుడు చూస్తామంటే మన తాత్కాలికంగా భూమి మీద ఎల్ల ప్రజలకు దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చాడు. అదొక ప్యాకేజీ. 2 ప్యాకేజీలుగా విడదీద్దాం దేవుని ఆశీర్వాదాన్ని. దేవుడు కూడా అలాగే భూమి మీదకి ఇచ్చాడు. ఒక ప్యాకేజీ ఏంటంటే కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చి అందరికీ అనుగ్రహించింది. ఓకే. ఆ తర్వాత 2వ ప్యాకేజీ ఏంటంటే అనుగ్రహించబడిన ఆయన కృప
ఆయన క్రైదనంగా మార్చబడిన తర్వాత ప్రత్యేకపడిన వారికి అది మళ్ళా డబుల్ అయింది అనమాట. అంటే లోకములో ఉన్న వారికి కృపా సత్య సంపూర్ణుడుగా ఉండే ఆశీర్వాదం అయితే, లోకము నుంచి వేరుపరచబడిన వారికి పునరుత్థాన శక్తి సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఇప్పుడు మనం ఎందులోనికి వెళ్ళాలి? మహిమలో నుంచి, అధికమైన మహిమలోనికి, కృపలో నుంచి. రేపొద్దున 666 ముద్ర వచ్చింది అనుకుందాం. ఇంక రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అన్ని కార్డులు. ఒక ఆవిడ ఉందిలే, ఆవిడ ప్రసంగం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి పాన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్ని గ్యాస్ స్టవ్ మీద పెనబెట్టి కాల్చిందంట. వాళ్ళ అబ్బాయి వచ్చి, ఏమో ఏంటి ఎన్ని కాల్చేవి ఏంటంటే, పాస్టర్ గారు ప్రార్థన చేశారా, ఏమి ప్రసంగం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మనకు 666 ముద్ర వస్తట, అప్పుడు ఎన్ని తీసేస్తారట, ఎన్ని మనకు పనికిరావట, ఇవన్నీ కూడా తీసేసి మనం ఇంకా మామూలుగా బతకాలంట. అలా బ్రతకాలంటే ఇప్పటి నుంచే ఉన్నా లేనట్టుగా, లేకపోయినా ఇంకా ఉన్నట్టుగా, ఈ లేనట్టుగానే బ్రతకాలని చెప్పారు. ఇంకెందుకు లేని చెప్పేసి కాల్ చేశారు అన్నదంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఏడండి బాబు మా ఇంట్లో వాళ్ళకి ఇలాంటి ప్రసంగం చేస్తారు, ఇంట్లో ఉన్న ఏటీఎంలు, కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ కాల్ చేస్తున్నాయమ్మా. కాబట్టి మనము ఇవన్నీ పోతాయని వాక్యం చెప్తుంది. అందుకనే మనం ఏం చేయాలంటే వీటి మీద ఆధారపడకూడదు. 10 సంవత్సరాలు కష్టపడి బ్యాంకులో 10 లక్షలు వేసుకున్నాం, ఈ లోపల 666 ముద్ర వచ్చింది. బ్యాంక్ అకౌంట్ తీయడానికి లేదు, 666 ముద్ర వేసుకోవాలి. జీవితకాలం అంతా 10 లక్షలు సంపాదించడం కోసం ఒక్కరోజు కూడా మోకాళ్ళు వేయలేదు. మరి ఇప్పుడు ఎలా పరిస్థితి? భయంకరంగా ఉంటుంది అనమాట, అప్పుడు దారుణంగా ఉంటుంది అనమాట. అప్పుడు మనకేంటి, ఇప్పటి నుంచే కృప అంటే ఏంటనేది బుర్రలోకి ఎక్కాలి. ప్రేమ అంటే మనుషులలో సొసైటీలోకి వెళ్తున్నప్పుడు, మనం సొసైటీలో చూస్తున్నప్పుడు ఎంత రేట్లు పెరిగిపోయినాయి, దీన్ని బట్టి మనం ఎంత డబ్బు సంపాదించాలి అని ఏం చేస్తున్నాడు, ప్రజలు అంచనా వేసుకుంటున్నాడు. కాబట్టి మన రానున్న రోజుల్లో డబ్బుతో పని ఏమీ లేదు. ఇంకా అప్పుడు ఏం పని చేయాలట? కృప పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? కృప పని చేస్తుంది. అపోస్తుల కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు దేవదూత వచ్చిందా? పేతురు గారు నడిపించిందా? అపోస్తులు అద్భుతాలు చేశారా? ఆహారం తిన్నారా? వాళ్ళకి పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, అకౌంట్ కార్డులు ఏమైనా ఉన్నాయా? కాబట్టి మనం పూర్తిగా దేవుడిని అడిగి దేవుడి గైడెన్స్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్నాం, మీరు చేస్తున్న భక్తం చూసారా, అది గుండెల మీద చేసుకుని ప్రభు నీకు ఇష్టంగా ఉంచినందుకు స్తోత్రాలని చెప్పగలుగుతున్నావు. ఇంకెప్పుడు ఇంకా తోపుడు పడి ఇదే చెప్పడానికి లేదు. అంటే ఇక్కడ అన్యా సంబంధమైన ఆచారాలతో, నమ్మకాలతో ఇంకా ఎక్కడో ప్రతిబంధకాలుగా ఉన్నాయి మన భక్తి జీవితంలో. ఈ భక్తి జీవితం దేవుడి దగ్గర చెల్లుతుందా చెప్పండి? నువ్వే ఒప్పుకుంటలేదు, ఇంకా ఆయన ఒప్పుకుంటాడు. పోనీ కనీసం నీ మనస్సాక్షి ఒప్పిద్దామంటే అదే ఒప్పుకుంటలేదు. ఇంక దేవుడు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎక్కడ హ్యాపీ క్రిస్మస్? మనలో ముందు హ్యాపీ క్రిస్మస్ ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కంటను నీలో ఉన్నవాడు. ఇప్పుడు చెప్తావా హ్యాపీ క్రిస్మస్ అని? ఏ చెప్పండి, చెప్తే అంటే ఊతపదం అని కాదు, కానంటే అంటే చెప్పడంలో ఆగిపోయింది బండి, అనుభవించడంలో లేదు. రోడ్డు మీద చాలా మంది వస్తాం, ఒకటి చెత్త పేపర్లే ఎన్నుకుంటాడు, ఆడికి టిఫిన్ ఇచ్చినా ఆ టిఫిన్ కింద చెత్త పేపర్ పట్టుకుంటాడు. ఒకడు మూటలు కట్టుకుంటూ ఉంటాడు, వాడికి ఏమి ఇచ్చినా మూట కడేసుకుంటూ ఉంటాడు. ఒకడు రాళ్ళు ఏరుకుంటూ ఉంటాడు, ఆడికి బంగారం అంటే అన్నం పెట్టి అది పక్కనేసి రాళ్ళు ఏరుకుంటాడు. ఎందుకని? ఆ రాళ్ళు ఏడుకున్న దగ్గర ఆరు మైండ్ ఆగిపోయింది, ఆ పేపర్లు ఏడుకున్న దగ్గర ఆడు మైండ్ ఆగిపోయింది. ఇంకా విచిత్రమైన పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళ బ్రెయిన్లన్నీ అక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు మన బ్రెయిన్ ఎక్కడ ఆగిపోకూడదు? పెదవులతో చెప్పే దగ్గర ఆగిపోతే వేస్ట్, వ్యర్థం. హృదయం నుంచి రావాలి అనేది దేవుడు చెప్తాడు. అందుకే అంటున్నాడు, లోకానికి వచ్చింది దేనికంటే ఒక జ్ఞాన సంబంధమైన మార్గాన్ని చూపించాడు. అవసరానికి వచ్చేస్తాడు,
ఏమండి ఇప్పుడు అర్జెంటుగా నాకు ఒంట్లో బాగాలేదండి అన్నట్టుగానే ఏసీ దగ్గరికి వెళ్తున్నారు. డాక్టర్ గారు ఏదో డబ్బు తీసుకుంటాడు కాబట్టి పడుకోబెట్టి అంటే వైద్యం చేస్తాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం రేంజ్లో అంటే ఎలా ఉంటుంది చెప్పండి? డ్రామా కంపెనీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు యాక్షన్ చేసినట్టు ఉంటుందా? చెప్పాలి, మీరే చెప్పాలి. కాబట్టి ఈ రోజుతో పోయేది కాదు మన జీవితం, ఈ క్షణంతో అయిపోయేది కాదు భక్తి, ఈ నిమిషంతో అయిపోయేది కాదు. శాశ్వత కాలం గుండెల మీద చేసుకొని ప్రభువా నేను కలిగి ఉన్నందుకు స్తోత్రాలని సంతోషంగా చెప్పాలి. ఆ కలిగి ఉంటేనే ధైర్యం వస్తుంది. ఎంత బాధల్లో ఎన్ని కష్టాలని పడదాం, ప్రాణం చివరి వరకు వెళ్ళినా పర్లేదు, ఓ కాలం మరణించినా పర్లేదు. ఈ పోరాటంలో అపోస్తలుల పౌలు మరణించారు, వాళ్ళు దేవుని కొరకు అతిసాక్షులుగా అయిపోయారు. కానీ వారి క్రీస్తులో ఉన్నతంగా ఉన్నారు. అటు భోగభాగ్యాల కోసం, ఆడంబరాల కోసం, అలంకారాల కోసం ఈ తుచ్చమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టేయండి. మనకు గట్టిగా అయితే 15 సంవత్సరాల లైఫ్ అంతే, మన ఇష్టం వచ్చింది చేయడానికి. ఏదో అదైనా కష్టమే, ఆ తర్వాత ఏమీ లేదు. ఇంకా సువార్త డోర్స్ అన్ని మూతపడిపోతాయి. ప్రభు చెప్పారు, కెమికల్కి సంబంధించిన ఫుడ్ సెక్షన్ అంతా మారిపోతుంది, గవర్నమెంట్ రూల్స్ అన్నీ మారిపోతాయి. ప్రజలకు ఎలా ఉండదు తెలుసా? పిచ్చెక్కు తిరుగుతున్నట్టు అయిపోతాడు మనిషి. ఇప్పుడు ఇది అనుకూల సమయం కాబట్టి దేవుణ్ణి వెతకండి, జ్ఞానం తెచ్చుకోండి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా నడుచుకోవాలి. అది మన జీవితం. మనం ప్రభు వలన చేరుతున్నామంటే ప్రభు దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అర్థం వలె ప్రతిఫలించాలి. మనం ప్రభు దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి. ప్రభు మనకు అప్పగించింది ఎందుకు అప్పగించంటే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా చేయండి అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? హ్యాపీ క్రిస్మస్ జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎక్కడ చెప్పలే, నా మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆయన ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేసుకోమన్నాడు. శిష్యులందరూ కూడా ఇంటింట ఏం చేసేవారట? ఇంటింట ఏం చేసేవారు? రొట్టె విరిచి వాళ్ళకు సువార్త ప్రకటించేవారు. ఎందుకనంటే ఆయన బలియాగం అంతా ఈ భూమి మీదకు వచ్చి ఆయన సత్సరుడిగా జీవించి ఆయన మరణించి ఆయన పునరుత్థానుడే లేచాడు. రోషం తెచ్చుకొని మనం భక్తి చేయాలి. ఇలాంటి భక్తి చేస్తే ఆయనకు నచ్చదు. ఆయన లిస్టులో మనం ఉన్నట్టు కాదు. జీవగ్రంథంలో పేరు ఎక్కించుకున్నావా? ఎక్కించుకున్నారా? అందులో పేరు ఎక్కించుకున్నారా? ఎక్కించుకున్నారా? ఏమి పేరు ఎక్కించుకున్నారు? ఫ్రీగానే ఎక్కించుకున్నారా? డబ్బులు ఇచ్చారా? ఎక్కించుకున్నారా? కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా ఎక్కించుకుంటున్నారు. లేదు, ఎక్కించుకున్నారు. అందరూ ఎక్కించుకున్నారా? బాప్టిస్టులు తీసుకున్నారా? అందరూ తీసుకున్నారా? సరే, అందరూ ఎక్కించుకున్నారా? సరే, అందరూ ప్రయత్నించడం, ఇందులో ప్రయత్నించడం ఏమి లేవు. అక్కడ ఎక్కించుకున్నాం. ఎక్కించుకోవడానికి ఎంత బాధ్యతగా మనం ఉన్నామో దాన్ని తుడిచిపెట్టుకోకుండా కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. బాప్తిస్మం అంటే పెళ్లి కోసము, ఇల్లు కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, ఈ లోకంలో తిరగడం కోసం కాదు. బాప్తిస్మం అంటే ప్రభు దగ్గర ఒక ప్రత్యేకమైన కోటాలో మనం చేర్చబడ్డాం. ఇప్పుడు ఇంటిలో పని ఆధార్ కార్డు అయితే రేషన్ ఇస్తున్నారా? ఇలా 7 మంది వేస్తుంటే అంటే ఏంటి? నీవు ఎక్కడ నమోదు చేయబడ్డా? గవర్నమెంట్లో నమోదు చేయబడ్డా. నేను రేషన్ కార్డు వచ్చేటప్పటి నుంచి నేను 7 మంది వేయలేదు. నాకు రేషన్ ఇవ్వడం మానేసాను. ఎందుకని? నేను గవర్నమెంట్లో లేను. ఎప్పుడు తీసేయండి అని చెప్పేది ఇంక నేను కూడా పట్టించుకోను. గవర్నమెంట్ దృష్టిలో లేదు కాబట్టి నాకు రేషన్ ఇస్తలేదు. ఇప్పుడు దేవుని దృష్టిలో తరచు కనిపించకపోతే ఆయన తీసాడు. గవర్నమెంటే మాకు వచ్చిందో ఒక 5-6 సంవత్సరాల కింద రేషన్ కార్డు. మాకు రేషన్ కార్డు మొన్నటి వరకు కూడా జగన్ వచ్చాక అంతకుముందు వచ్చిందంత రేషన్ కార్డు. ఒక 5-6 సంవత్సరాల కిందటి నుంచే ఓన్లీ 7 ముద్ర అయిపోతే నాకు రేషన్ తీసేస్తే నువ్వు ఎప్పుడో పేరు రాయించుకొని నీకు ఇష్టం వచ్చిన జీవితం జీవించేసి ప్రభువా నేను అంటే వచ్చి అక్కడ పేరు ఉండిపోతా. మనం ఎంత బాధ్యతగా పేరు ఎక్కించుకున్నామో అంత బాధ్యతగా పేరుని తుడిచిపెట్టుకోకుండా మనం కాపాడుకోవాలి. అది మన భక్తి జీవితం. కాబట్టి ప్రియులారా, మనం ఒక సంతోషాన్ని ముఖంలో చూడాలి, ఒక ప్రకాశవంతమైన కాంతి మనలో ప్రతిబింబించాలి. ఇదంతా నిరంతర సాధనలో ఉంటుంది. ఎందులో ఉంటుంది? నిరంతర
సాధనలో ఉంటుంది. కుదరదండి, పిల్లలు ఉన్నారండి, ఉద్యోగానికి వెళ్ళాలండి, వ్యాపారం ఉందండి, కాలేజీలకు వెళ్ళాలండి, అస్సలు ఏం చేయలేనండి, తినడం మానేస్తున్నామండి, పడుకోవడం మానేస్తున్నామండి, ఏదన్నా మానేస్తున్నామండి. ఏది మానేయడానికి ఇంకోందంటే ప్రార్థన. అది మాత్రం మానేకి ఇది ఉంది, బాగుంది. అది ఆ పని పక్కన ఏంటేస్తే మనకి హాయిగా ఉంది కదా. కాబట్టి చాలా జాగ్రత్త. నిజమైన ఆనందం ఎప్పుడుందంటే దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవించడం. మనందరం కూడా ఈరోజు దేవునికి ఇష్టమైన ప్రజలు అంటే మనం ఏం చేయడం కాదు. ఇందా సిస్టర్ గారు ఏదో తెస్తానని అన్నారు. ఎందుకనంటే సంతోషం, మన సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే మీరు నెక్స్ట్ టైం మీ సంతోషం నాలో, నా సంతోషం మీలో కనిపించండి, మీకు మాదిరి చూపించాలని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అంతకు మించి ఏం కాదు. నేను గుంపులో రైట్ నడిచేంట్రా చేసేంట్రా అంటే మీరు మారా ఏంట్రా అంటే ఇంకా అదే అయిపోయిందండి, ఇంకంతే అయిపోయింది. ఏమైపోయింది? నీలో మార్పు, నాలో మార్పు. నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడదండి. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి. దేవునికి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆయన మార్గములో మన దుష్టత్వం పోవాలి. మనం ఏవైతే ఉన్నాయో ఇంకా తగ్గించబడాలి. ఇంకా విరోధమైన కార్యాలు ఏమున్నాయో మూలకి వెళ్ళి స్కాన్ చేసుకోవాలి. అందుకే దేవుడి వాక్యం ఏం చేస్తాడ, నరములు, ఎముకలు, మూలుగులు వెళ్ళి నడిపిస్తాడు. అందుకే అంటాడు దావీదు, నీ వాక్యము నా పాదములకు, అది ప్రతికూలంగా నచ్చండి, నీ వాక్యము నా కనుల ముందు దీపము. కళ్ళ ముందే పెట్టుకుంటున్నాం. కాళ్ళ ముందు ఎక్కడ పెట్టుకుంటున్నాం? కాళ్ళ ముందు పెట్టుకుంటే నడిపించే త్రోవ కనిపిస్తుంది, కళ్ళ ముందు పెట్టుకుంటే చదవడానికి మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ప్రియులరా, దేవుడు గొప్పవాడు, ఆయన అద్వితీయ సత్యమంతుడు. ఇంకా మీరు జీరోలో ఉన్నారు, ఇంకా జీరోలోనే ఉన్నారు. మీకు ఒక మార్క్ వేయడానికి కూడా లేదు. ఇంకా అప్పటి నుంచి చెప్తున్నా, మీకు ఒక్క మార్క్ కూడా వేయించుకునేలా మీరు చెయ్యాలి. రేపు పొద్దున్న నేను నిలబడి అమ్మ ప్రార్థన చెయ్యి నాకు భయమండి. వేస్ట్. మేము అని సైనికులుగా నిలబడాలి మన బద్ద చేతుల్లో. ఏం చేస్తాము ప్రభు కోసం? ప్రభు చెప్తే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన దేవునికి నువ్వు సమర్పించు. దేవుని బిడ్డగా జీవించడం నేర్చుకున్నాను. సమర్పించుకున్నా ఈ మాటలు వాళ్ళకి వేస్తే ఈ లోక సంబంధమైన మాటలు. మనం దైవికమైన క్రమంతో కూడిన మాటలు కూడా మనం నేర్చుకోవాలి. మన మాటను బట్టి, మన పనులను బట్టి, మన ప్రవర్తన బట్టి ఎవరు మారాలి? మన కుటుంబం మారాలి, మన ఇరుగు పొరుగు మారాలి, మన బిడ్డలు మారాలి, మన జీవితాలు మారాలి, ప్రపంచం మారాలి. దేవునికి స్తోత్రం కలగనగాలి. మార్పు లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. నరకం కోసం కన్నా మన ప్రియమైన తండ్రి మనల్ని భూమి మీద ప్రేమిస్తున్నాడు. అందుకని అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. ప్రతి నెల ఇక్కడైతే ఇక్కడ కాకినాడలో మీరు ప్రభు వాళ్ళని చేరుతున్నారు, జ్ఞాపకం చేసుకున్నాను. అంతా బాగానే ఉంది. ఇంకా యోగ్యత విషయంలో మనం ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా? శిక్షా విధికి ఫాలో అయ్యామని ఉన్నాయా? రేపు పొద్దున మనం వస్తున్న పాండమిక్ చాలా భయంకరమైనది. ధైర్యం ఏంటి చెప్పాలి. నేను పర్లేదు, ఎలాంటిది వచ్చినా నాకు పర్లేదు. ఇంకా గట్టిగా చెప్పనా? ఇది బలమా? చెప్పాలి. నేను గట్టిగా చెప్తాను, అది నాకు బలమా? చెప్తాను. ఇంకా మీరు ఎంత గట్టిగా చెప్పమంటే అంత గట్టిగా చెప్తాను. నాకేం పర్లేదు, అది నాకు బలమేనా? ఎప్పుడు నీకు బలం అంటే నీలో ఉన్న దేవుడు నీకు చెప్పాలి, అమ్మాయి నీకు పర్లేదు, నీకు ధైర్యంగా ఉండు. అది ఈ అష్యూరెన్స్తో మనం జీవించాలి. రేపు రోజుల్లో ఏడుపు, నవ్వు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేవి. సంతోషంగా బ్రతుకుతాం. మనకి ఇచ్చిన దినాలు కొన్ని. ఈ కొన్ని దినాలు మనం హ్యాపీగా ఉండాలి.
ఈ లోకంలో ఎవడైనా పట్టుకోగలరా? ఒక్క నిమిషానికి మనం గ్యారెంటీ ఇవ్వగలమా? ఈ భూమి మీద దేనికైనా ఒక నిమిషం గ్యారెంటీ ఇవ్వగలమా? ఒక సెకండ్ మనం తింటున్న ఆహారం అరిగించుకోగలమని గ్యారెంటీ ఇవ్వగలమా? కడుపు నొప్పి రావచ్చు, వాంతులు అయిపోవచ్చు, మోషన్స్ అయిపోవచ్చు. ఏం బ్రతుకుతున్నాం? ఒక్క క్షణం కూడా గ్యారెంటీ లేని బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. సిలువను గుంచిన వాత నశించిన వారికి వెర్రితనంగా ఉండిన కానీ క్రీస్తులో మనం ఉన్న వారికి అది దేవుడు ఇచ్చిన వాడి శక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చాలా ఎదగాలి. నూతన సంవత్సరంలో మీరు గతంలో తీసుకున్న ఒడంబడికలన్నీ మర్చిపోయారో, విడిచిపెట్టేశారో, వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ మీ ఎత్తిగతం పోయిపోయింది. బరి తెగించిన బతి సగం అయిపోయింది, సగం భయంతో అయిపోయింది. ఇప్పుడు నూతన సంవత్సరంలో 2022లో మాత్రం చాలా క్రమశిక్షణ కలిగి బతి చేయాలి. ఎందుకనంటే మనం ప్రభు కొరకు ఉండవలసిన వారు. దేవుడు ఒక స్థాయిలో మనం సిద్ధపరచాలనుకుంటున్నాడు. ఆయన ఆశ మనం తీర్చివెత్తుకుండాలి. ఈ వాక్కు మన దగ్గరకు వచ్చిందంటే మన నుంచి ప్రభు ఏదో ఆశిస్తున్నాడు, మనలో ఒక బ్లెస్సింగ్ వైపు నడిపించాలనుకుంటున్నాడు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పండి 2 మాటల్లో. ఇప్పుడు ప్రసంగంలో కాదు, గత ప్రసంగాలలో కావచ్చు, మీ అవగాహనలో కావచ్చు, నిజమైన ఆశీర్వాదం ఏంటో మీరు 2 మాటలు చెప్పండి. ముగించేస్తున్నాను. ధన్యుడు, అది ధన్యత్వంలోనికి వెళ్ళాలి. అది నిజమైన బ్లెస్సింగ్ చెప్పాలి. మీకు పోయిన నెలలో కూడా ఇదే ప్రశ్న అడిగాను, అంతకు పోయిన నెలలో కూడా ఇదే ప్రశ్న అడిగాను. ఇదేంటిది? దేవుని హస్తము తోడయుండుట ఆశీర్వాదము. వాక్యము 2-3 నెలలుగా రిపీట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆశీర్వాదం అంటే కారు, మంచి చీర, మంచి ఇల్లు. ఇప్పుడు గుర్తొచ్చుంటుంది మీకు, ఇప్పుడు గుర్తు రాలా? మంచి భర్త, అందరికన్నా 3-4 అంతస్తులు బిల్డింగు. ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏంటి అంటే ఉందండి. ఆశీర్వాదం ఎక్కడుంది? ఆశీర్వాదం ఎక్కడుంది? దేవదాసాయి గారు తెలుసు కదా మనందరికీ. అని ఎన్ని ఆహారం లేని రాత్రులు గడపడు తెలుసా? ఎన్ని కిలోమీటర్లు నడిచేళ్ళాడు తెలుసా? మరి ఆయన కృప తోడే ఉందా లేదా? మరి అదండి ఆశీర్వదించలేదండి. అంటే ఆశీర్వాదం ఎప్పుడు కనిపించింది? మనం చనిపోయిన తర్వాత మన ఆశీర్వాదం కనిపించాలి. మనం బ్రతికుండగా మన ఆశీర్వాదం కాదు. యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చినప్పుడు ఐశ్వర్యవంతుడిగా బ్రతికాడా? ఆశీర్వాదం అంటే అదే చూపించడానికి బ్రతికాడా? బైబిల్లో భక్తులందరూ ఆశీర్వాదం అంటే ఇదే చూపించడానికి వాళ్ళకు ఆస్తులు లేవు. వాళ్ళ దైనందిన జీవితంలో అబ్రహాంతో దేవుడు తోడే ఉన్నాడు, ఇస్సాకుతో దేవుడు తోడే ఉన్నాడు, యాకోబుతో దేవుడు తోడే ఉన్నాడు, నోవాహుతో దేవుడు తోడే ఉన్నాడు. దేవుడు తోడే ఉన్నప్పుడు వాళ్ళు పేదవాళ్ళు. ఆ జీవితంలో చివరి దశలో ఆశీర్వాదం అంటే ఏంటంటే వాళ్ళ పిల్లలకి అనుగ్రహించబడి. కాబట్టి ఆశీర్వాదం అంటే దేవుని హస్తం తోడే ఉన్నది అనడానికి ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఎంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞానం కోసం ప్రార్థన చేసుకోవాలి. మనం వేస్ట్ బతి చేయొద్దు, సమయాన్ని వ్యర్థపరచొద్దు. ఆ సమయం మళ్ళా మనకు తిరిగి రాదు. ఈ సమయం వెళ్ళిపోతే మరలా మనం ఈ సమయాన్ని తీసుకుని తెచ్చుకోలేము. ఈ రోజు బతి ఈ రోజు మన ప్రభు దగ్గర నిలబెట్టుకోవాలి. సంవత్సరాలు గడుచుండగా ఏమంటున్నాడు? నీ కార్యములను నూతనపరచు అంటున్నాడు. కార్యములు నూతనపరచడం ఏంటి అంటే ఇచ్చిన వాగ్దానాలను నువ్వు రిపీట్ చేయి, దాన్ని రూపొందించు, దాన్ని తయారు చేయి, దాన్ని నెరవేర్చు అంటున్నాడు. అంటే కొత్తగా ఇంకోటి ఇచ్చే అంటలేదు అక్కడ. నువ్వు గతంలో ఏదైతే ఉద్దేశించావో దాన్ని ప్రిపేర్ చేయ ప్రభా, దాన్ని సంపూర్ణం చేయ ప్రభా, నాకు ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో కొత్తగా ఇంకోటి ఏదో కాదు,
మన పాత జీవితాన్ని ప్రభుకు నూతన పరుద్దాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఇష్టలైన ప్రజలుగా భూమి మీద సంతోషంగా ప్రభులు నడుచుదాం. మరి దేవుడు ఎంతగానో బ్లెస్ చేసి ఆశీర్వదించి మరి బిడ్డలు ఎంతగానో నిజంగా శాలెం నాన్నగారిని కావచ్చు, అమ్మగారిని, కుటుంబాన్ని, సిస్టర్ గారిని అందరినీ కూడా దేవుడు తోడై ఉన్నాడు. నిజంగా ఆ మెడికల్ సపోర్ట్ కావచ్చు, ఆ టైంలో ధైర్యం కావచ్చు, దేవుడు బ్రతికించాడు అంటే ఈరోజు నిజంగా ఆయన స్వరం, ఈరోజు నాన్నగారు ఈరోజు పాటలు పాడి స్వరం వినిపించారంటే కేవలం దేవుని కృప, ఏమీ లేదు. ఆ రోజు దేవుడు ఆ సహాయాన్ని దేవుడి బిడ్డలకు అందించాడు. కాబట్టి ఇంకనూ మనము భూమి మీద సమాధానకరంగా దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఇంకా మనము ఆశీర్వాదం వైపుకు మళ్లించబడేలాగా మన జీవితంలో గత జీవితంలో ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు. అలాగనే ఈ సమయంలో ప్రతి నెల మనం ప్రభు బల చేరుతున్నట్టుగా ఈ నెల కూడా మనం ప్రభు బల చేరడానికి సిద్ధపడి ఉన్నాం కనుక మరి సిద్ధపడిన వారు మరి మీరు దయచేసి వినయ భయభక్తులతో ప్రభు కృపాసనం చేరవలసిందిగా మనము ప్రభుని జ్ఞాపకం చేసుకునే విషయంలో ఏ విధమైన అపవాది యొక్క ఆలోచన లేకున్నట్టుగా ప్రభు నా కొరకు శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చావు. ప్రతి వారి దుష్టత్వం నుంచి విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చావయ్యా. భూమి మీద ప్రజలకు సమాధానం కలగడానికి, నీకు ఇష్టమైన ప్రజలకు సమాధానం కలగడానికి ఈ భూమి మీదకి వచ్చావు ప్రభు. నేను నా కుటుంబానికి ఇచ్చిన సమాధానాన్ని బట్టి వందనాలు అయ్యా. మా దుష్టత్వమును నుండి మమ్మల్ని విడిపిస్తున్నందుకు వందనాలు ప్రభు. విడిపించిన తర్వాతే మాకు ఆశీర్వాదం ఇస్తున్నందుకు వందనాలు ప్రభు. నాయన ఇదిగోనైనా నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన కృప అయ్యా మా జీవితంలో ఇంకా సంపూర్ణంగా పొందుకోవాలి, ఇంకా సంపూర్ణంగా అనుభవించాలి ప్రభా. నేను పై మనుషుల కొరకు భక్తి చేసేదానిగా ఉంచొద్దు ప్రభా. నేను మనుషుల కోసము, నా స్వార్థపూరితమైన ఆలోచన కోసము, నా తుచ్చమైన భోగించుల కోసము నేను భక్తి చేయకూడదు ప్రభా. నేను నీ కొరకు భక్తి చేయాలి అయ్యా. నేను కేవలం నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, కేవలం నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. నువ్వు నన్ను ప్రేమించవు తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. నాకు ఈ లోకంలో ఏమి వద్దు నాయనా, కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభా. లోకంలో దేని కోసం నేను ప్రేమించిన తండ్రి, లోకంలో ఏమీ నాకు అవసరం లేదు ప్రభా. అన్నీ ఇచ్చిన వాడు నీవే, అన్నీ సంపూర్ణం చేయవడం నీవే. ఈ జీవితంలో ఇచ్చిన పిల్లలైనా, ఈ జీవితంలో ఇచ్చిన భార్య అయినా, ఈ జీవితంలో ఇచ్చిన భర్త అయినా, ఈ జీవితంలో ఇచ్చిన పిల్లలైనా అన్నీ నీవిచ్చావు. అన్నిటిని నీవే ఆశీర్వదించి వాడవు తండ్రి. అన్నిటిని నీకు సమర్పణ చేస్తున్నాను ప్రభా. ఈ లోకంలో నన్ను నీ బిడ్డగా ఉంచండి. నీ బిడ్డగా ఉండుటకు విరోధంగా ఉన్న దేనినైనా నేను తీసివేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమలైనాను, శత్రువులైనాను, శ్రమలైనాను, శత్రువులైనాను,
చెప్దాం. నేను పెండగా వేశాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఏదేమైనా నాకు నీవే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమైనా నాకు క్రీస్తే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా. క్షణమైనా నీవు లేక నీ బ్రతుకాలి. పెదవుల్లోంచి మాట చెప్తావు, అవును ప్రభు, నువ్వు లేకపోతే నేను క్షణము కూడా బ్రతకలేదు. ఎందరో నేను ప్రేమించిన వారి కోసం ఈ మాట చెప్పి ఉండొచ్చు. లోకములు ఎంతో మంది నిన్ను విసర్జించుకున్న వారితో నీ మాట చెప్పి ఉండొచ్చు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను ఈ ప్రేమను అర్థం చేసుకున్న లేని వారితో చెప్పి ఉండొచ్చు. నువ్వు నాకు కావాలి, నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ యేసయ్య అంటున్నాడు, నేను ప్రాణం ఇచ్చి ప్రేమిస్తున్నాను, ప్రాణాన్ని ఇచ్చి ప్రేమించాను అంటున్నాడు. ఈ లోకములో ఆయన ప్రేమకు ముందు ఏ ప్రేమ సరిపోదు బిడ్డ. మహిమను తగ్గించుకుని భూమి మీదకు వచ్చిన సంపూర్ణుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను, నేను విమోచించాను, నేను విడిపించాను. రక్షణార్థమైన జ్ఞానము చేత ఆ మార్గంలో నిన్ను నడిపించడానికి ఈరోజు నీ ముందు నిలబడి ఉన్నాను అంటున్నాడు. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు, నేను నీకు అప్పగిస్తున్నానయ్యా, నాకు కలిగిన సమస్తాన్ని అప్పగిస్తున్నానయ్యా, నా సమస్తాన్ని అప్పగిస్తున్నానయ్యా, నన్ను మీకు అప్పగించుకుంటున్నానయ్యా. కేవలం నీ జ్ఞానము నాతో పనిచేయాలి, నీ జ్ఞానం కావాలి ప్రభు. నేను భక్తి జీవితంలో ఏదైనా పొరపాట్లు చేస్తున్నానేమో, నీకు యథార్థవంతురాలుగా జీవించలేకపోతున్నానేమో, నమ్మకమైన నీ యొక్క స్థాయిలో పనిచేయలేకపోతున్నానేమో ప్రభు. ఈ పూట నన్ను నిలబెట్టండి, నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభు. ఈ మాటలు మర్చిపోకుండా జ్ఞాన సంబంధమైన నీ మార్గాన్ని వెతికి అందులో నడుచుటకు సహాయం చేయండి ప్రభు. ఇదిగో బిడ్డలు ప్రభు, సంపూర్ణమైన నీ సన్నిధిలో నీ బల చేయడానికి సిద్ధపడి ఉన్నారు కనుక వారు ప్రార్థిస్తూ నీ బలను చేర్చుండగా వారి హృదయాలను సిద్ధపరచండి అయ్యా. నీతో పాటు నిత్య జీవంలో కూర్చోవాలంటే ప్రభు బల తీసుకోవాలి. ఇదిగో నాతో పాటు కూర్చున్నవాడు, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడే నిత్య జీవంలో నాతో పాటు కూర్చుంటాడు. నా బల పుచ్చుకోలేని వాడు నాతో పాటు ఉండడు అని వాక్యం చెప్తుంది. అంచె దినములో లేపబడాలి అంటే అయ్యా నీ బల తీసుకోవాలి, నీ జ్ఞాపకం చేసుకోవాలయ్యా. అయ్యా మేము యోగ్యులుగా మార్చబడాలి అంటే బల తీసుకోవాలి. దానిని మేము మర్చిపోకూడదు ప్రభా, దాన్ని మేము కొనసాగించాలి. నిశ్చిత కోసం ప్రయాసపడాలి, సంపూర్ణులుగా మార్చబడాలి ప్రభా. ఈ సమయంలో ప్రభా బిడ్డలు వినయ భయభక్తులు కలిగి కృపాసనము చేరి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తుండగా వారి హృదయాంతరంగంలో ఎరిగి వారితో మాట్లాడచ్చు. గద్దింపుకు లోబడిన పిల్లలుగా వారిని ఆశీర్వాదము వైపుకు నడిపించమని, బలపరచమని ఇప్పుడే మీ చేతులకు సమర్పణ చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా బిడ్డలందరూ దీవించి ఈ గృహస్థులను, తల్లి గారిని, అలాగనే ప్రభా వారికి ఇచ్చిన కుమార్తెలందరినీ దీవించండి. కుమారుని వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఇదిగో ఈ యొక్క కృతజ్ఞతగా అయ్యా మరి ప్రభు ఈ ప్రార్థన ఈ యొక్క నాయన ఈ గృహంలో జరగడానికి కూడా మరి బిడ్డలు సిద్ధపడి ప్రేరేపించబడి పెట్టుకుని ఉన్నారు. వారిని ప్రత్యేకంగా మరి బ్లెస్ చేయమని, ఇదిగో ప్రభు జరగబోతున్న ఈ కార్యక్రమం అంతా కూడా మీరు జరిగించి మీరు బ్లెస్ చేయమని ఇప్పుడే మీ చేతులకి సమర్పణ చేస్తూ నజరేయుడైన యేసు నామములో అతి వినముగా బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అలాగే కూర్చుని మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకున్నా దేవుని సన్నిధిలో